స్పేస్ ట్రావెల్ అనేది ఒకప్పుడు శాటిలైట్స్ని ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయడం కోసం, తర్వాత అదర్ ప్లానెటరీ మిషన్స్ కోసం ఇలా స్పేస్ ట్రావెల్ అనేది ఎవల్యూట్ అవుతూ వచ్చింది. ప్రజెంట్ స్పేస్ ట్రావెల్ అనేది స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించే దశకు వచ్చింది. నిన్న రిచర్డ్ బ్రాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్పేస్ ఏజెన్సీ వర్జిన్ గెలాక్టిక్. ఈ వర్జిన్ గెలాక్టిక్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఇలానే రీసెంట్గా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అనేవి ఏదైతే గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటికన్నా కూడా హయ్యర్ టెక్నాలజీ డెవలప్మెంట్తో ముందుకెళ్తున్నాయి. మనం కూడా చూసాం, ఈవెన్ నాసా కూడా ఎలన్ మాస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్కి కాంట్రాక్ట్స్ ఇస్తూ వస్తుంది. స్పేస్ ఎక్స్ కానీ బ్లూ ఆరిజిన్ కూడా జూలై 28న స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి మిషన్ని ఈవెన్ జెఫ్ బెజోసే వెళ్తున్నారు స్పేస్లోకి. అంటే ఎలన్ మాస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కానీ, బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ కానీ, వర్జిన్ గెలాక్టిక్ ప్రస్తుతం బ్రాన్సన్ ఇతనివి కానీ మేజర్గా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు స్పేస్ ట్రావెల్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవే స్పేస్ ట్రావెల్ని ఫోకస్ చేస్తూ వస్తున్నాయి. అది కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ కానివ్వండి, స్పేస్ టూరిజం కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం స్పేస్ టూరిజం లేదనే చెప్పుకోవాలి గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్లో. ఎంతకీ సివిలియన్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్ కోసం శాటిలైట్స్ని లాంచ్ చేయటమే ఈ గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ పనిగా ఉండింది. కానీ ఈ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ వచ్చిన తర్వాత ఈవెన్ ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ మార్స్ మిషన్స్ని కూడా అనౌన్స్ చేశారు. మార్స్ కాలనీస్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఫ్యూచర్లో. మార్స్ మీద కాలనీస్ని ఏర్పాటు చేస్తారంట, అంగారకుడి మీద, అదర్ ప్లానెట్ అయినటువంటి మార్స్ మీద, 4th ప్లానెట్ అది. 2030 కల్లా ఇలాంటి మూన్ మిషన్స్ ఉన్నాయి. బ్లూ మూన్ మిషన్ ఉంది. జెఫ్ బెజోస్కి సంబంధించినటువంటి బ్లూ ఆరిజిన్. అయితే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే రాకెట్స్ని యూజ్ చేస్తుంది. తర్వాత స్పేస్ ఎక్స్ మనకు తెలుసు ఫాల్కాన్ 9 రీయూజబుల్ రాకెట్ని ఉపయోగిస్తుంది. అయితే నిన్నటి జరిగినటువంటి మిషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ ఉండిందో, బ్రాన్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక మేజర్గా బిలియనీర్. ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ మిషన్ని లాంచ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేయటం. అదర్ తన గ్రాండ్ చిల్డ్రన్స్, తర్వాత మన గ్రాండ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్ చేయాలి అనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో కూడా మనం చూస్తే స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. స్పేస్ ఒక బియాండ్ గ్రావిటీ లెవెల్ దాటిన తర్వాత, అంటే అప్రాక్సిమేట్గా 85 మైల్స్ దాటిన తర్వాత వెయిట్లెస్నెస్ని అనుభవిస్తాం అనమాట. లో గ్రావిటీ, మైక్రో గ్రావిటీ ఉంటుంది అక్కడ. ఈ మైక్రో గ్రావిటీలో ఆ పర్సన్ ఫీల్ అయ్యే ఫీలింగ్ని అందరూ అనుభూతి చెందాలి. పైనుంచి ఎర్త్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, ఈ మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వెయిట్లెస్నెస్ యొక్క ఫీలింగ్ ఎలా ఉండింది, ఇదంతా కూడా స్పేస్ టూరిజంలో భాగంగా ఉంటుందన్నమాట. ఇలాంటి స్పేస్ టూరిజాన్ని అందరికీ ప్రమోట్ చేయాలి, అందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వర్జిన్ గెలాక్టిక్ ఈ మిషన్ని రూపొందించింది. అసలు ఈ మిషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే ఈ వర్జిన్ గెలాక్టిక్ మిషన్ యొక్క ఆపరేషన్స్ ఎలా ఉంటాయి. ఇది ఒక 3 ప్లేన్స్ కనిపిస్తాయి మీకు. ఈ 3 ప్లేన్స్లో ఆ వైపు ఉన్నటువంటిది అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం VMS-I అంటారు. ఈ VMS-I అనేది మిడిల్లో ఉన్నటువంటి VSS యూనిటీ అనే మెయిన్ స్పేస్ క్రాఫ్ట్ని పైకి తీసుకెళ్తాయి. దాదాపుగా 14,000 ఫీట్స్ వెళ్ళిన తర్వాత, అంటే 13 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న మేజర్ పార్ట్ ఏదైతే ఉందో, VSS యూనిటీ ఏదైతే ఉందో, ఇది విడిపోతుంది. VMS-I నుంచి VSS యూనిటీ విడిపోతుంది. ఈ VSS యూనిటీ విడిపోయిన తర్వాత ఆ 13 కిలోమీటర్ల నుంచి అప్రాక్సిమేట్గా 85 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది. 80 to 85 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం బియాండ్ గ్రావిటీ అంటారు. నాసా చెప్పిన దాని ప్రకారం అక్కడ వెయిట్లెస్నెస్ని, మైక్రో గ్రావిటీ ఉంటుంది. అక్కడ ఆ ఫీల్ని, ఆ స్పేస్ టూరిజం ఫీల్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ VSS యూనిటీ ఏదైతే ఉందో తిరిగి ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుంది. కానీ ఈ వర్జిన్ గెలాక్టిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ ఫ్లైట్ లాగానే ఉంటుంది.
కానీ బ్లూ ఆరిజిన్ మనం తీసుకుంటే అది రాకెట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నార్మల్ ఫ్లైటే వెళ్ళి మళ్ళీ నార్మల్ ఫ్లైటే రన్వే మీదకి వచ్చినట్టే ఉంటుంది. సో ఇది మన వర్జిన్ గెలాక్టిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మొత్తం మీద వీళ్ళు స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అప్రాక్సిమేట్గా 6 మెంబర్స్ వెళ్ళారు నిన్న. వీళ్ళలో 2 మెంబర్స్ పైలట్స్గా ఉన్నారు, మిగతా 4 మెంబర్స్లో ఆస్ట్రోనాట్స్గా వీరు 4 మెంబర్స్ని పిలవటం జరిగిందనమాట. ఇలా 6 మెంబర్స్ యొక్క స్పేస్ టూరిజం ప్లాన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలు బ్లూ ఆరిజిన్ జూలై 20న ప్రయోగించిన తర్వాత ఆ మిషన్కి ఈ మిషన్కి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.